దేవుని పరిశుద్ధ నామమున స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ వాక్య పరిచర్య మరి వింటూ దీవించబడుతున్న మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. మీరు పెట్టే కామెంట్స్, లైక్స్ మీరు షేర్ చేస్తూ ఉన్నారు. ప్రభువు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమె మీ ప్రార్థన విజ్ఞాపనలు కూడా మరి ఇవ్వబడుతున్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పక మీకోసం మేము ప్రార్థన చేస్తామని ధైర్యంతో, విశ్వాసంతో మరి మేము మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం నిర్గమకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక వాగ్దానాన్ని ప్రవేశిస్తూ ఉన్నారండి. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలా చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాస్యత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి. దేవునికి మహిమ కలుగునుగా. చాలా వాగ్దానాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఇందులో ఒక మాట మాత్రం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అంటారు కదా, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల చేత బరువులు మోయిస్తున్నారంట. ప్రభు అంటున్నారు, వాళ్ళు ఏ బరువులైతే మీ చేత మోయిస్తున్నారో ఆ బరువుల క్రింద నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ భారం, ఆ బరువు క్రింద మీరు నలిగిపోతూ ఉన్నారు. మోయలేని భారం పెట్టుకుని ఇబ్బంది పడిపోతూ ఉన్నారు కదా. ఆ బరువుల క్రింద నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, వెలుపలికి రప్పిస్తాను. అంటే ఇక ముందు ఆ బరువులు మోయవలసిన పని మీకు ఉండదు. ఆ భారాన్ని మోయవలసిన పని మీకు ఉండదు. దేవుని స్తోత్రం కలుగును. చాలాసార్లు మనం అంటామండి, ఇంత భారాన్ని నేను మోయలేకపోతున్నాను సార్, ఇంత బరువు నేను భరించలేనండి, నాకు చాలా కష్టమైపోతుందండి. నిజమే, ఐగుప్తీయుల చేత వారు బరువులు మోయించారు, ఎంతో భయంకరమైన భారాలు పెట్టారు. ఈరోజు అపవాదైన సాతాను కూడా మన మీద ఎన్నో బరువులని, కొంతమందికి అప్పులనే బరువు, కొంతమందికి కుటుంబ పోషణే పెద్ద బరువు, కొంతమంది జీవితంలో అనారోగ్యాల బరువు, మోయలేనన్ని సమస్యలు, మోయలేనన్ని ఆర్థిక ఇబ్బందులు, మోయలేనన్ని కుటుంబ బాధ్యతలు, సమస్యలు, రోగాలు. ఈరోజు ప్రభు అంటున్నారు, ఆ బరువుల క్రింద నుంచి నిన్ను వెలుపలకు రప్పిస్తారంట. ఏ భారం అయితే నువ్వు భరించలేకపోతున్నావో ఆ భారం నుండి దేవుడు నిన్ను వెలుపలకు రప్పిస్తాడు. అందుకే ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను, విశ్రాంతినిస్తాను. ఆ బరువుని ప్రభు ఆయన భుజాల మీద వేసుకుని నీకు విశ్రాంతినిస్తాను. మన ప్రభువు నెమ్మది, విశ్రాంతి, సమాధానం మనకిచ్చు దేవుడు. భారాన్ని ఆయన భరించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మన బరువు, మన బాధ్యత ఆయన మోస్తారంట. మనకి విశ్రాంతిని ఇస్తారంట, మనకి నెమ్మది ఇస్తారంట. కాబట్టి ఈరోజు ఆ బరువు నువ్వు మోయొద్దు. నీకున్న చింత యావత్తు యేసయ్య శిలువ మీదకి వేద్దాం. ఆమె మన బరువు బాధ్యత ప్రభువుకి అప్పగిద్దాం. ఆయనే సమస్తాన్ని భరించువాడై ఉన్నారు, సమస్తాన్ని మోసే దేవుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, ఐగుప్తీయుల్ని ఎలాగైతే దేవుడు తన బాహుబలము చేత విడిపించారో అండ్ ఎలాగూ తప్పించారు, నిన్ను కూడా విడిపించారు. పరో చేతి నుంచే ప్రభు విడిపించారు కదా. భయంకరమైన బరువులు, భయంకరమైన భారాల నుంచి ప్రభు మరి ఇశ్రాయేలు ప్రజలను తప్పించారు కదా. నిన్ను నన్ను విడిపించరండి, నిన్ను నన్ను తప్పించరా? అలాగే బరువులు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? లేవు. నీ వ్యాధికి, నీ బాధకి, నీ అప్పులకి, నీ కన్నీటికి, నీ సమస్యకి విడుదల ప్రభువే ఇస్తారు. వెలుపలకు వస్తాను, బయటకు వస్తాను. చాలామంది ఎంత విచారం ఏంటో తెలుసండి, అమ్మో ఈ అప్పులు నేను తీర్చలేను, ఇక ఆత్మహత్య చేసుకుంటాను, లేకపోతే ఈ జబ్బులు నేను భరించలేను, ఇంకా నేను ముందే చచ్చిపోతే బెటర్, ఎలాగనుకుంటాను? నువ్వేమీ చనిపోవసరం లేదు, నువ్వేమి ఆత్మహత్య చేసుకోవసరం. ప్రభువు మీద నీ భారం వేస్తే చాలు, ప్రభువు మీద నీ బరువును వేస్తే చాలు. ఆయనే సమస్తము భరిస్తారంతే. ఐగుప్తిలో ఉన్న బరువుల నుంచి ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను వెలుపలికి రప్పించాడండి ప్రభు. నీవు కూడా బయటకు వచ్చుదోగా, అప్పుల్లోంచి బయటకు వచ్చుదోగాక, వ్యాధుల్లోంచి బయటకు వచ్చుదోగా, ఆ భారములన్నీ తీరిపోవునుగాక. ఆమె దేవానికి వందనాలు. విన్న వాక్యాన్ని బిడల్లో దీవెనకరంగా మార్చండి, వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. ప్రతి భారము తొలగించండి, నెమ్మది, సమాధానం, విశ్రాంతి, ఓ గొప్ప దీవెన, సంతోషాన్ని వారి హృదయం నింపండి. నీ కృప అధికం చేసి మేలు చేసి మహిమ పొందుకోమని
యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప నిరంతరం మీ అందరికీ తోడై కాపాడునుగా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.